వేములవాడలో కొత్తగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు డీసీపీ శివధర్ రెడ్డి. భక్తుల సౌకర్యార్థం త్వరలో వేములవాడలో మహిళా పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఒకప్పుడు ఈ ప్రాంతం నక్సల్స్ ప్రాబల్యంతో ఇబ్బందులు పడిందని, కానీ ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లాంటి వ్యక్తి నాయకుడిగా ఉండటం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్తే సీట్ బెల్ట్ వేసుకోవాలని సూచించారు. ఇంతకుముందు ఏంటంటే ఈ సమస్య లేని కాలం బాగా తీవ్రంగా ఉన్న టైంలో పోలీసింగ్ ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంటుంది, పోలీసుల ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంటుండే. మావోయిజం అనే సమస్య లేకుండా పోయింది, నక్సలిజం సమస్య లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మేము నడిపిస్తున్నాము ఫ్రెండ్లీ పోలీసింగ్ అని. దాన్ని ఇంకొంచెం ముందు తీసుకుపోయి సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ అని చేయాలనే ఉద్దేశం అనమాట. పౌరుడే మన పోలీసింగ్ లో సెంట్రల్ పాయింట్ గా ఉండాలి, సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్. అట్లా పౌరుని కాన్ఫిడెన్స్ మనం పౌరుడు అంటే పౌరాలు కూడా సిటిజన్, వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా మనం తీసుకోవాలి, రావాలి, వాళ్ళది ట్రస్ట్ పెరగాలి పోలీసింగ్ పైన. సో దానికోసం అని చెప్పి ఇంకా ప్రజల మధ్యలో ఉన్నట్టుగా క్రైమ్ ని కంట్రోల్ చేసేటట్టుగా ఎక్కువ ప్రివెన్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటా మనం పోలీసింగ్ చేస్తున్నాము. ఇంకా బాగా చేయబోతున్నాం. అట్లాగే దాంట్లో భాగంగానే మనం చూస్తున్నాం, మనం ఈగల్ పెట్టినాం, ఎలీట్ యాక్షన్ ఫోర్స్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి. ఆ ఈగల్ ఫోర్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో బాగా గంజాయి పెరుగుతుంది, కొంచెం మారుమూల ప్రాంతాలు ఇట్లాంటి ప్రాంతాల కొంత గంజాయి పెరుగుతుంది, ఇట్లాంటి కంట్రోల్ చేయాలనే ఉద్దేశం పెట్టినాము. దానికి స్ట్రాంగ్ పవర్స్ ఇచ్చినాము, ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ పెట్టినాము, చాలా ఫోర్స్ ఇచ్చినాము. వాళ్ళకి కావాల్సినటువంటి సరంజామా, కావాల్సినటువంటి కార్లు గీర్లు లాంటివి ఎక్విప్మెంట్ అంతా ప్రొవైడ్ చేసినాం. అట్లనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా పెట్టినాం. సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఓన్లీ పట్టణాల వరకే పరిమితం కాలేదు, సైబర్ క్రైమ్ గ్రామాల్లో కూడా వచ్చేసింది సైబర్ క్రైమ్ అనేది. సో దానికోసం అని చెప్పి కంట్రోల్ చేయడానికి అని చెప్పి సైబర్ సెక్యూరిటీ బ్యూరో పెట్టి దాంతో చాలా కంట్రోల్ అయింది మన స్టేట్ లో. ఇన్ఫాక్ట్ దేశం అంతా కూడా సైబర్ క్రైమ్ పెరిగిపోతుంటే లాస్ట్ 1 year to 2 years లో మన దగ్గర తగ్గింది. రికవరీ కూడా బాగుంది. సైబర్ క్రైమ్ లో మన ఫిజికల్ క్రైమ్ కంటే కూడా ఎక్కువ సొత్తు సైబర్ క్రైమ్ లో పోతున్నది. సో సైబర్ క్రైమ్ లో కూడా పోతున్నటువంటి సొత్తును రికవర్ చేయడంలో కూడా చాలా ముందున్నాం, కంట్రీలోనే ముందున్నాం. ఇంతకుముందు ఏంటంటే ఈ సమస్య లేని కాలం బాగా తీవ్రంగా ఉన్న టైంలో పోలీసింగ్ ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంటుంది, పోలీసుల ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంటుండే. మావోయిజం అనే సమస్య లేకుండా పోయింది, నక్సలిజం సమస్య లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మేము నడిపిస్తున్నాము ఫ్రెండ్లీ పోలీసింగ్ అని. దాన్ని ఇంకొంచెం ముందు తీసుకుపోయి సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ అని చేయాలనే ఉద్దేశం అనమాట. పౌరుడే మన పోలీసింగ్ లో సెంట్రల్ పాయింట్ గా ఉండాలి, సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్. అట్లా పౌరుని కాన్ఫిడెన్స్ మనం పౌరుడు అంటే పౌరాలు కూడా సిటిజన్. ఈ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2,50,00,000 రూపాయల నిధులు విడుదల చేసిన క్రమంలో ఆ పోలీస్ స్టేషన్ భవన భూమి పూజ నిర్మాణం చేయడం కోసం ఈరోజు డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారు ఈ గ్రామానికి రావడం జరిగింది, మండల కేంద్రం రావడం జరిగింది. అది కలెక్టర్ గారు, కరీంనగర్ గారు, ఎస్పీ మహేష్ బి గారు, చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా పోలీస్ శాఖ శాంతి భద్రతలను కాపాడడంతో పాటు పౌరులందరికీ ఓ భద్రత కల్పించేటువంటి శాఖలో అత్యున్నతమైన శాఖలు ఉన్న వారికి సౌకర్యాలు కల్పన చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చేటువంటి క్రమంలో ఇప్పటివరకు అద్దె భవనంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ను సొంత భవనాలకు మార్చేటువంటి క్రమంలో నిధులు ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి గారి ద్వారా ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజల పక్షాన, భక్తుల పక్షాన ఒక విజ్ఞప్తిని కూడా చేయడం జరుగుతూ ఉంది. రాజన్న క్షేత్రంలో, దక్షిణ కాశీగా పేరు కాసిన క్షేత్రంలో వస్తున్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ని నూతనంగా మంజూరు చేయడానికి వారి ద్వారా రికమెండ్ చేయాలని చెప్పండి. ప్రధానంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినాం. అదే ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఇవ్వాలని కోరినాం. ఈ నియోజకవర్గంలో భీమవరం మండలంలో కొత్త మండలం అయింది కాబట్టి పోలీస్ స్టేషన్ ఇవ్వాలని చెప్పని కోరడం జరిగింది.